హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మన వీడియోలో బ్రెజిల్ గురించి మాట్లాడుకుందాం. బ్రెజిల్ ఈ పేరు వినగానే మనందరికీ బాగా గుర్తొచ్చేది ఫుట్బాల్ గేమ్. మన ప్రపంచంలోనే బ్రెజిల్ యొక్క ఫుట్బాల్ జట్టు అనేది బాగా పాపులర్. బ్రెజిల్ జట్టు బరిలోకి దిగిందంటే ఖచ్చితంగా గెలుపు వాళ్ళదే అని చెప్పి ఒక పెద్ద పేరును కూడా వారు సొంతం చేసుకున్నారు. అయితే బ్రెజిల్ జట్టు మన దేశంలో కూడా చాలా సార్లు పోటీలో పాల్గొనడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు నేను చెప్పాలనుకున్నది బ్రెజిల్ యొక్క ఫుట్బాల్ గేమ్ గురించి కాదు, కానీ బ్రెజిల్ కి సంబంధించిన కొన్ని విషయాల గురించి. అయితే అసలు విషయం ఏమిటి అంటే, ఈ దేశంలో విచిత్రమైన కొన్ని విశేషాలు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు నేను మీకు క్లియర్ గా చెప్పబోతున్నాను. ఎందుకంటే మీరు ఎప్పుడైనా భవిష్యత్తులో కనుక బ్రెజిల్ గాని వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియో మీకు బాగా ఉపయోగపడుతుంది. అందుకనే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేసేయండి. అలానే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ యువర్ టుడేస్ ఎపిసోడ్. మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఎవరైతే అందంగా ఉంటారో, ఎవరైతే నీట్గా రెడీ అవుతారో, మంచి డ్రెస్ కోడ్ వేసుకొని చాలా నీట్గా ఎవరైతే కనబడతారో మన కళ్ళు వాళ్ళని ఆకర్షిస్తూ ఉంటాయి. అలానే ఇన్స్టా, ఫేస్బుక్, యూట్యూబ్లో ఇలాంటి సోషల్ మీడియాలో కూడా బాగా నీట్గా సూపర్గా ఉన్న వాళ్ళకి మనం ఎక్కువగా లైక్ కూడా చేస్తూ ఉంటాం. అయితే ఇవన్నీ చూసే మనం కూడా చాలా స్టైల్గా ఉండాలని చెప్పి అనుకుంటూ ఉంటాం. అయితే ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నానని మీరు కానీ ఆలోచించినట్లయితే ఇక్కడ ఒక విశేషం చెప్తా, అందుకే ఇదంతా చెప్తున్నాను అనమాట. అలా అందంగా రెడీ అయిన వాళ్ళు నేను ఎలా ఉన్నానని చెప్పి మన కామెంట్ గా అడిగితే మనం సింపుల్ గా ఒక సింబల్ చూపిస్తాం, సూపర్ అని చెప్పి. అవునా? అంటే మన కుడి చేతిని చూపుడు వేలిని బొటన వేలిని కలిపి రౌండ్ గా చేసి మనం సూపర్ అని చెప్పి సింబల్ చూపిస్తాం. అంటే మన కుడి చేతి యొక్క 2 వేలను అంటే బొటన వేలిని చూపుడు వేలిని కలిపి సర్కిల్ కింద చూపించి మిగతా 3 వేలని స్ట్రైట్ గా పెట్టి మనం ఒక సింబల్ గా చూపిస్తాం, సూపర్ అనడానికి. అవునా? అయితే మనం సూపర్ అని చూపించేటప్పుడు ఈ సింబల్లో 3 వేలు పైకి ఉంటాయి కదా. అయితే ఇలా నిలబడి ఉండటం అనేది ఒక సైతానికి రూపం అని చెప్పి నమ్ముతారు బ్రెజిల్లో. అంతేకాదు, బ్రెజిల్ వాళ్ళు ఈ సింబల్ కనుక ఎవరైనా చూపించినట్లయితే దాన్ని చాలా తప్పుగా భావిస్తారు. ముఖ్యంగా ఈ సింబల్ చూపిస్తే ఇక వైఫ్తో సంబంధం లేనట్లే, అంటే కట్ అయినట్లే అనమాట. అయితే ఈ సింబల్ కనుక మీరు చాలా క్లారిటీగా కానీ చూసినట్లయితే అందులో WIFE అనే లెటర్స్ చూస్తారు. అంటే మగవాళ్ళు ఈ సింబల్ కానీ చూపిస్తే వారికి వైఫ్తో మంచి సంబంధం లేదని అర్థం. దీంతో ఆ తర్వాత వాళ్ళు డివోర్స్ కూడా వెళ్తారు. చూసారా, ఒక సింపుల్ సింబల్ బ్రెజిల్లో వాళ్ళ జీవితాన్ని ఎలా మారుస్తుందో. సరే, ఇది చూడండి. బ్రెజిల్కి దగ్గరలో ఉన్న అంటార్క్టికా సముద్రంలో ఒక ఐలాండ్ ఉంది. ఈ ఐలాండ్ పేరు ఇల్హా దే క్వీమా ద గ్రాండ్. దీన్ని పాముల ద్వీపం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ అడుగు అడుగుకి పాములు మనకి కనిపిస్తూనే ఉంటాయి. అందుకే ఇది చాలా ఖతర్నాక్ ఐలాండ్గా కూడా పాపులర్ అయింది. చాలా మంది చేపలు పట్టడానికి ఈ ద్వీపానికి వెళ్ళిన వాళ్ళలో ఎక్కువ మంది ఈ పాముల కాడుకు గురై ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. కరెక్ట్గా చెప్పాలంటే ఇక్కడ చాలా పవర్ఫుల్ విష్ ఉన్న పాములు ఇక్కడ జీవిస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ ఒక లైట్ హౌస్ కూడా ఉంది. గత కొన్నేళ్ల నుంచి ఇది పనిచేయడం లేదు, కానీ గతంలో ఈ లైట్ హౌస్ను ఆపరేట్ చేయడానికి ఒక ఫ్యామిలీ కూడా ఇక్కడే నివసిస్తూ ఉండేది. అయితే వీళ్ళంతా హౌస్ పైనే ఉండేవాళ్ళు. అయినా కూడా పాములన్నీ కలిసి ఒక్కసారిగా వారు ఉన్న రూమ్లోకి వెళ్ళి వారిపై అటాక్ చేసేయంట. ఇకతో ఆ ప్రాణాలు పోవడంతో ఆ లైట్ హౌస్ ని అలానే వదిలేశారు. అందుకే బ్రెజిల్ ప్రభుత్వం మనుషులు ఎవరు కూడా ఈ ఐలాండ్కి వెళ్ళడానికి వీలు లేదనేసి స్ట్రిక్ట్ గా రూల్ పెట్టింది. వీటితో పాటు బ్రెజిల్లోని అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపం అని అంటారు. తినే ఫుడ్ ని చాలా పవిత్రమైనదిగా కొలుస్తారు. అయితే మన ఇండియాలోనూ కూడా అన్నాన్ని అన్నపూర్ణ అని పిలుస్తారు. మనం కూడా అన్నాన్ని చాలా వరకు గౌరవిస్తూ ఉంటాం. కానీ పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు అవుతున్నప్పుడు మాత్రం అన్నాన్ని ఎక్కువగా చెత్తబొట్లో పడేస్తూ ఉంటారు. కానీ బ్రెజిల్లో అలా ఉండదు. ఎందుకంటే ఎంత తినాలనుకుంటే అంతే తిను, కానీ కిందన మాత్రం పడేయకు అనేసి బాగా నియమం అనేది పాటిస్తారు. అంతేకాకుండా అసలు ఫుడ్ బాగోలేదు, నేను తిన్నాన్న మాట కూడా వాళ్ళ నోటి నుంచి బయటికి రాదు. అలాగే రోడ్లపై నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు తినడం కూడా అక్కడ నిషేధం. అంటే బ్రెజిల్ ప్రజలు ఇలా ఎందుకుంటున్నారో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. అవునా? అదేనండి, అన్న వాళ్ళు పరబ్రహ్మ స్వరూపంగా చూస్తారు కాబట్టి. ఇక్కడ మనం ఒంటి మీద బంగారపు నగలు, కాస్ట్లీ బట్టలు, అందమైన చెప్పులు ఇవన్నీ ఎవరైనా వేసుకొని మన కంటికి కానీ కనిపించినట్లయితే ఏమనిపిస్తుంది మీరే చెప్పండి? వీడెవడో బాగా బలిసినోడ్లాగా ఉన్నాడు, బాగా రిచ్ అనుకుంటా అనేసి మనం అనుకుంటాం. అవునా? అయితే ఇలా మన ఇండియాలో మాత్రమే అనుకుంటాం, కానీ బ్రెజిల్లో ఎవరు కూడా అలా అనుకోరు. ఎందుకు అంటే ఎవరైనా ఎక్కువగా నగలు వేసుకొని, మంచి బట్టలు వేసుకొని, చేతినిండా ఉంగరాలు పెట్టుకొని ఎవరికైనా కనుక కనిపించినట్లయితే అక్కడ వాళ్ళని వలగరగా చూస్తారు. అందుకే ఆ దేశం వాళ్ళు మనకు చాలా సింపుల్గా కనిపిస్తారు. అలాగే పర్యాటకుల దగ్గర ఉండే ఖరీదైన వస్తువులను కూడా అక్కడ ఎవరో ఒకరు కొట్టేస్తూ ఉంటారు. అంతేకాకుండా ముఖ్యంగా మన ఒంటి మీద ఉన్న చైన్లు కొట్టేయడం అనేది అక్కడ చాలా ఎక్కువ. అలానే అక్కడ నేరాలు కూడా బాగా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి, ముఖ్యంగా పర్యాటకుల పైన. ఎందుకు అంటే వాళ్ళు ఉండే ప్రాంతాలను కనిపెట్టి వారిని ఎత్తుకెళ్ళిపోతూ ఉంటారు. ఒకవేళ పోలీసుల దగ్గరికి వెళ్ళి మీరు కానీ కంప్లైంట్లు కానీ ఇచ్చినట్లయితే వాళ్ళకి నేరస్తులు ముందుగానే డబ్బులు ఇస్తారు. అలా డబ్బులు తీసుకున్న పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేయకుండా అమాయకులైన ప్రజల్ని అరెస్ట్ చేస్తూ ఉంటారు.
అందుకే ప్రపంచంలోనే దగా చేసే పోలీసులను బ్రెజిల్ పోలీసులను పిలుస్తూ ఉంటారు. ఇక మిస్టీరియస్ అమెజాన్ అడవి. మీలో ఎవరైనా బ్రెజిల్కి వెళ్ళాలనుకుంటున్నారా? అయితే మీకు ఒక రహస్యం తెలిసి ఉండాలి. ఇది చాలా దట్టమైన అడవి. అందుకే మనకి ప్రతి కిలోమీటర్కి కొన్ని వేల లక్షల చెట్లు కనిపిస్తూ ఉంటాయి. మనలో ఎవరైనా అడవిలో కనుక తప్పిపోయినట్లయితే మళ్ళీ వాళ్ళు వెనక తిరిగి రావడం అనేది ఇక కలే. ఒకవేళ నిజంగానే ఎవరైనా అడవిలో కొన్ని రోజులు స్పెండ్ చేయాలని అనుకుంటే మాత్రం ఒక పర్ఫెక్ట్ ట్రైనింగ్ అనేది చేయవలసిందే. ఎందుకు అంటే అక్కడ ఎవరైనా దారి మర్చిపోతే మళ్ళీ దాన్ని కనిపెట్టలేరు కాదు, దాన్ని పట్టుకోలేరు. సో ఏదైనా రెడ్ క్లాత్ మీ దగ్గర ఉండి దాన్ని పైకి ఎగరేయడం వల్ల హెలికాప్టర్ల ద్వారా తిరిగి ఆర్మీ కనిపెట్టే ఛాన్స్ ఉంటుంది ఎక్కువగా. ఇక్కడ ఉండే జంతువుల గురించి అయితే అసలు చెప్పనవసరమే లేదు. మనిషి కనిపిస్తే చాలు అప్పటికప్పుడు అక్కడే చంపి పారేస్తాయి. ఖతర్నాక్ పిల్లులు, పాములు, పెద్ద పెద్ద జంతువులు ఇక్కడ ఎప్పుడూ తిరుగుతూ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే విషపు కప్పలు కూడా బాగా తిరుగుతూ ఉంటాయి అక్కడ. జస్ట్ ఇవి మన శరీరానికి తగిలితే చాలు మనం అక్కడికక్కడే చనిపోతాం. అలాగే విషపూరితమైన స్పైడర్స్ కూడా ఇక్కడ చాలా విరుద్ధంగా తిరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఆనకొండ. సినిమాల్లో కనిపించే పెద్ద పెద్ద పాములు కూడా ఇక్కడ చాలానే ఉంటాయి. ఇంకా విచిత్రం ఏమిటంటే ఈ అడవిలో ఉండే ఇన్సెక్ట్స్ కూడా చాలా ప్రమాదకరం. ఇవి గనుక మనల్ని కానీ కుట్టినట్టయితే మన ప్రాణాలు ఇట్టే పోతాయి. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ అడవిలో ఉండే ఆదివాసులు మరో. ఎవరైనా మనుషులు కనిపిస్తే మాత్రం వాళ్ళ చేతిలో ఉండే బళ్ళాలు మన గుండెల్లో దింపుతారు. దింపడంతో ఆగిపోదు, వెంటనే వచ్చి మనల్ని ఎత్తుకొని తీసుకువెళ్ళిపోతారు కూడా. అందుకే బ్రెజిల్ ప్రభుత్వం టూరిస్టులను ఎవరిని కూడా ఈ అడవిలోకి వెళ్ళనివ్వదు. ఇక మహిళల సిటీ. అవును, ఇప్పుడు మీరు విన్నది నిజమే. ఈ సిటీలో కేవలం మహిళలు మాత్రమే ఉంటారు. ఆ సిటీ పేరే బొవియా కోడిరో. ఇక్కడ దాదాపు 600 నుంచి 700 మంది ఇక్కడ నివాసం ఉంటూ ఉంటారు. అయితే వీరు ఇక్కడ ఖాళీగా ఏమీ ఉండరు. వాళ్ళు బిజినెస్లు చేస్తూ ఉంటారు. లైక్ వంటలు వండుతారు, వచ్చిన వాళ్ళకి ఫుడ్ సప్లై చేస్తారు. అలానే అక్కడికి వచ్చిన వారికి మంచి స్వాగతం చెప్పి ఆహ్వానిస్తారు. అయితే ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఒకవేళ ఎవరైనా పెళ్లి చేసుకున్న వాళ్ళు అక్కడ కానీ వచ్చినట్లయితే మగ మనిషితో ఇంటికి సంబంధించిన పనులన్నీ చేపిస్తారట. అమ్మాయినైతే బయట పనులు చూసుకుంటుందంట. అంటే షాపులు చూసుకోవడం, పంటలు పండించడం వంటి పనులు అనమాట. అయితే ఈ సిటీని 1940వ సంవత్సరంలో ఒక ఇద్దరు మహిళలు ఇక్కడికి వచ్చి ఏర్పరిచారు. అయితే వారిద్దరూ అప్పుడు వారి భర్తలతో విడిపోయి ఒంటరిగా ఉన్నారనమాట. ఇలా ఎవరైనా భర్తల ద్వారా సఫర్ అవుతున్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఉండవచ్చు. ఆ కుటుంబంతో కలిసిపోవచ్చు కూడా. వారు కూడా మిమ్మల్ని బాగానే ట్రీట్ చేస్తారు. ఇక న్యూడ్ బీచ్. బ్రెజిల్లో ఈ బీచ్ చాలా ఫేమస్. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఆడైనా మగైనా చిన్నపిల్లలైనా సరే అందరూ కూడా బట్టలు లేకుండానే స్విమ్మింగ్ చేస్తూ ఉంటారు. అలాగే బీచ్లో బాగా ఎంజాయ్ చేస్తారు కూడా. అందుకే ఇక్కడ ఎటువంటి ఫోటోలు తీయడానికి అనుమతి అనేది ఉండదు. ఒకవేళ ఎవరైనా తీస్తే వాళ్ళని పోలీసులు వెంటనే శిక్షిస్తారు కూడా. అంతేకాకుండా ఇంకో విషయం ఏమిటి అంటే ఈ బీచ్కి కేవలం కపుల్స్, ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే వస్తారు. ఎందుకంటే అది అక్కడ ఉన్న రూల్ అనమాట. అలా కాకుండా ఎవరైనా పురుషులు సింగిల్గా వచ్చి మందిగాని తాగినట్లయితే ఇంకంతే సంగతి. అతను ఒక మూర్ఖుడి కింద జమ చేస్తారు. అందుకే బ్రెజిల్లో సింగిల్గా ఎవరు మందు తాగరు, గ్రూపులుగా మాత్రమే తాగుతారు. అంటే అందరితో కలిసి తాగవచ్చు, అది తప్పేమీ కాదు. కానీ ఒంటరిగా తాగితే మాత్రం అది పెద్ద తప్పు. ఇక డ్యాన్సుల హడావిడి. బ్రెజిల్లో ఫుట్బాల్ ఎంత ఫేమస్ అలాగే డ్యాన్స్ కూడా అంతే ఫేమస్. ప్రతి సందర్భంలోనూ కూడా ఆటపాటలు ఇక్కడ కూడా ఉంటాయి. జనాలు డ్యాన్స్ చేసేందుకు చాలా బాగా ఇష్టపడతారు. ఎంతలా అంటే వారికి డ్యాన్సే ప్రాణం అంతలా అనమాట. కరెక్ట్గా చెప్పాలంటే బ్రెజిల్ ప్రజలు టైం దొరికినా బోర్ కొట్టినా సరే వాళ్ళు ముందుగా చేసేది డ్యాన్సే. అలానే అక్కడికి వెళ్ళిన టూరిస్టులు కూడా అక్కడ ఉన్నవారు ఎవరిని కూడా కామెంట్ చేయకూడదు. అలా ఒకవేళ మీకు కానీ తెలియకుండా కామెంట్ కానీ చేసినట్లయితే మీకు మంచి పనిష్మెంట్ కూడా ఉంటుంది. మంచి అని చెప్తున్నానంటే ఒకసారి మీరే అర్థం చేసుకోవచ్చు. మనం అక్కడ కనుక కరెక్ట్గా కానీ చూసినట్లయితే రోడ్డు పైన ఎప్పుడూ కూడా అలాంటి డ్యాన్సులు వేస్తూనే మనకి డాన్సర్లు కనిపిస్తూ ఉంటారు. అయితే ఆఫీసులకి వెళ్ళే వాళ్ళు కూడా ఆ రోడ్డు మీద వేసే డ్యాన్సులు చూస్తూ అక్కడే నిలిచిపోతూ ఉంటారు. దీని కారణంగా వాళ్ళ ఆఫీసులు కూడా చాలా లేట్గా వెళ్తారంట. సో మై డియర్ ఫ్రెండ్స్, చూసారు కదా ఈరోజు వీడియో బ్రెజిల్ గురించి. మరి ఈ వీడియో చూసిన తర్వాత బ్రెజిల్పై మీ యొక్క అభిప్రాయం ఏంటనేది ఖచ్చితంగా మర్చిపోకుండా కింద కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. అలానే ఇప్పటివరకు మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేసుకున్నట్లయితే ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.